కీర్తిస్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్తుంది. వామనుడు 3 అడుగుల నేలని యాచిస్తే కృష్ణుడు ఈ శ్లోకంలోని 3 పాదాలతో తనకేం అర్పించాలో చెప్పాడు అర్జునుడికి. ఎత్తరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి ఎత్తపస్యసి కౌంతేయ తత్కురుషో మదర్పణ. వామనుడు మొదటి 2 అడుగులతోటి అధోలోకాల్ని ఊర్ధ్వలోకాల్ని కొలిస్తే కృష్ణుడు ఈ శ్లోకంలోని మొదటి 2 పాదాలతోనూ కర్తృత్వ భోక్తృత్వ బుద్ధుల్ని తనకు సమర్పించమని చెప్పాడు అర్జునుడికి. వామనుడు 3వ పాదంతో బలిచక్రవర్తిని ఆక్రమించేస్తే కృష్ణుడు 3వ పాదంలో ఆత్మ తరించడానికి సాధనమైనటువంటి తపస్సు నువ్వు ఏదైతే చేసావో దానిని నాకు అర్పించు అని చెప్పాడు అర్జునుడికి. మరి ఇలా వామనుడి అవతారంలో ఉన్నటువంటి రహస్యాన్ని కృష్ణుడు వెలువరించాడు కాబట్టి ముందుగా ఈరోజు పాసరంలో గోదాదేవి వామనుడిని కీర్తిస్తోందండి. మరి మన పాలకొల్లు అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జటలో ఈరోజు కృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత చక్కగా అమరి ఉందండి. శ్రీమతే రామానుజాయ నమః.